నమస్తే. ప్రస్తుతం నేను ఉస్మానియా యూనివర్సిటీ మెయిన్ లైబ్రరీలో ఉన్నా. తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత నీళ్లు, నిధులు, నియామకాలు ఈ అజెండాతో గత బీఆర్ఎస్ పాలనని తెచ్చుకుంది తెలంగాణ రాష్ట్ర ప్రజలందరూ కూడా. సో కాంగ్రెస్ పార్టీ అసెంబ్లీ ఎన్నికల్లో చాలా హామీలు ఇచ్చింది నిరుద్యోగులకు. మెగా డిఎస్సి చేస్తున్నారు, GO46 రద్దు చేస్తున్నారు, గ్రూప్ 1 గ్రూప్ 2 ఉద్యోగాలు ఇస్తా అని చెప్పారు, ఆర్టీసీ ఉద్యోగాలు కూడా ఇస్తా అని చెప్పి ఇప్పటివరకు నోటిఫికేషన్ ఇవ్వని పరిస్థితి. సో తెలంగాణలో ఉన్నటువంటి ఉస్మానియా యూనివర్సిటీలో ఉన్నటువంటి కొంతమంది నిరుద్యోగులు వాళ్ళ డిమాండ్స్ ముందుకు తీసుకొస్తున్నారు. నాతో పాటు మోతీలాల్ నాయక్ ఉన్నారు ఉస్మానియా యూనివర్సిటీ నుంచి. ఏంటి దీక్ష ఎందుకు చేయాల్సి వస్తుంది, మీ డిమాండ్స్ ఏంటి? తెలంగాణ రాష్ట్రం వస్తే ఉద్యోగాలు వస్తాయని చెప్పేసి 70 సంవత్సరాలు సాగు చెప్పినారు. రాష్ట్రం వచ్చింది, పార్టీలు మారితే మనకు ఉద్యోగాలు వస్తాయని చెప్పేసి ఇంకో 10 సంవత్సరాలు నానబెట్టినారు. పార్టీ మారింది, ప్రభుత్వం మారటంలో మేము కీలక పాత్ర పోషించినాం. ఇంటికి వెళ్ళినాం, అయిపోయింది. ప్రభుత్వం వచ్చింది, మన ప్రభుత్వం అనుకున్నాం, ప్రజల ప్రభుత్వం అనుకున్నాం. 6 నెలలు వెయిట్ చేసినాం, ఎక్కడ కూడా మాట్లాడలేదు. నిరుద్యోగులు పోయి మినిస్టర్లను కలిసినారు, నిరుద్యోగులు పోయి ఎమ్మెల్యేలను కలిసినారు. వీళ్ళు కలుస్తున్న ప్రాసెస్లో మిగతా పార్టీలు కూడా రియాక్ట్ అయినాయి, మద్దతు తెలిపినారు. ఆర్ కృష్ణయ్య గారు, అశోక్ గారు, జడ్సన్ గారు వీళ్ళందరూ పోయి ఇందిరా పార్క్ దగ్గర వేల మందితో దీక్ష చేసినా కూడా ఏ ఎలక్ట్రానిక్ మీడియాలో రాకుండా, పేపర్లలో క్లిప్పింగ్ కూడా రానియకుండా, ఇది టీఆర్ఎస్ ప్రభుత్వం, ఇది 2.0, ఇది 2.0, ఇది 1.0, అది 2.0 చేసి దాన్ని నిర్బంధించింది. అది దాని తర్వాత శ్రీధర్ బాబు మాట్లాడిన మాటలు ఏంటంటే, మేము డేట్లు అనౌన్స్ చేసినాం, జాబ్ క్యాలెండర్ రిలీజ్ చేస్తాం. దీనికోసమా మేము చేసింది, దీనికోసమా ఈ ధర్నాలు చేసింది, దీనికోసమా ఈ ప్రభుత్వం మార్చింది. ఆ విషయం నన్ను డీప్ డౌన్ అని ఎక్కడో నా 30 సంవత్సరాల వయసు. నేను ఈ నిరుద్యోగులు చదువులో నేను కూడా యూపీఎస్సీ ప్రిపేర్ అయ్యి నేను అన్నీ అమ్ముకొని నేను చేసుకొని అన్నీ చూసి వచ్చినని. వీళ్ళ కన్సర్న్, వీళ్ళ పెయిన్, సమ్వేర్ ఇట్ అఫెక్టెడ్ మీ లాట్. డీప్ డౌన్ ఐ హర్టెడ్ బై ద స్టేట్మెంట్స్ ఆఫ్ మిస్టర్ శ్రీధర్ బాబు అండ్ హీ షుడ్ అపాలజైజ్ త్రూ యాక్సెప్టింగ్ ద డిమాండ్స్ ఆఫ్ తెలంగాణ యూత్ అండ్ అన్ఎంప్లాయీస్. కాంగ్రెస్ ప్రభుత్వం రావడానికి మీ పాత్ర ఉందంటారా? మీ నిరుద్యోగుల పాత్ర? యూనివర్సిటీలో తిరిగిన వీళ్ళక్కడ ఉన్న నిరుద్యోగులు చాలా మంది తెలుసు. 6 యూనివర్సిటీలో తిరిగిన, పేపర్ లీక్ అయినప్పుడు 6 యూనివర్సిటీలో తిరిగి 4 యూనివర్సిటీలో ఒకటేసారి ధర్నా చేసినాం. నిరుద్యోగుల జేఏసీ గ్రూపులు అని చెప్పేసి 70 గ్రూపులు క్రియేట్ చేసినాం. స్వచ్ఛందంగా ప్రచారం చేసినాం. ఉద్యోగాలు ఇవ్వలేదంటారా? 30,000 ఉద్యోగాలు ఏమి ఇచ్చినాం, నియామక పత్రాలు అందజేసినాం చెప్తా. 1,00,000 ఉద్యోగాలు కాదు. ఫస్ట్ ఇప్పుడు ఒక్క విషయం సార్ మీకు చెప్పేది, మెగా డిఎస్సి 25,000 పోస్టులు, గ్రూప్ 2, 3 ఇవి కలిపితే 5,000 ఉద్యోగాలు, గ్రూప్ 1 కలిపితే 1000 ఉద్యోగాలు, తిప్పి కొడితే 35,000 నుంచి 40,000 ఉద్యోగాలు పర్ఫెక్ట్గా దింపినా సమస్య పరిష్కారం అవుతుంది. 33 లక్షల్లో 25 లక్షల మంది ఈ 4 మేజర్ ఉద్యోగాల కోసమే ప్రిపేర్ అవుతున్నారు. డిఎస్సి అయినా, మెగా డిఎస్సి అయినా, ఇంకో ఏదైనా కూడా. అయితే ఈ 30,000 ఉద్యోగాలు నోటిఫికేషన్ ఇచ్చినామన్నారుగా, అంటే జాబ్ ఇచ్చినామని చెప్పినారు కదా, ఏ రోజు ఇచ్చినారు, ఎక్కడ పెట్టినారు, ఎక్కడ రిజల్ట్ ఇచ్చినారు, ఏ సెంటర్లో పోయి పరీక్ష పెట్టినారండి? వాళ్ళ అబద్ధం అర్థం మేము అర్థం చేసుకోలేము. 11,500 పోస్టులు ఏమి ఇచ్చినట్టు. సంవత్సరం లోపల 1,00,000 ఉద్యోగాలు ఉన్నప్పుడు 6 నెలల్లో 50,000 ఉద్యోగాలను ఇవ్వాలి. మేము 50,000 ఉద్యోగాలు అడగలే. 30,000 ఉద్యోగాలను నువ్వు చిత్తశుద్ధిగా ఫుల్ఫిల్ చేసినావా? చేయలేదు, పైగా అబద్ధాలు ఆడినావు. ఇప్పుడు కూడా మేము ఏమంటున్నామంటే, రేపటి రోజున నువ్వు ఈ నిరుద్యోగ సమస్య 70 సంవత్సరాల నుంచి ఆగుతున్నాం, ఇప్పుడు 7 గంటలు కూడా ఆగం, 7 నిమిషాలు కూడా ఆగం. ఇది సమస్య పరిష్కారం అయ్యేంత వరకు ఆమరణ నిరాహార దీక్ష కొనసాగింపు చేస్తున్నామే ఉంటాము, విడిచిపెట్టేది లేదు. మిత్రులు, ఇంకో విషయం అన్న మీ ద్వారా చెప్తున్నా, పోలీసులు తీసుకుపోయినా, హాస్పిటల్లో పడేసినా, నా అంతటా నేను విరమించిన అని చెప్పినంత వరకు మీరు ఎవరి మాటలు నమ్మకండి. నా అంతటా నేను బయటకు వచ్చి చెప్పినంత వరకు మీరు ఎవరి మాటలు నమ్మకండి. డిమాండ్ లేదు, ముఖ్యంగా మీ డిమాండ్ లేదు. గ్రూప్ 1 1:100, గ్రూప్ 2 2,000 పోస్టులు, గ్రూప్ 3 3,000 పోస్టులు, మెగా డిఎస్సి 25,000 పోస్టులు, డిఎస్సి పోస్ట్పోన్ చేయాలి, నిరుద్యోగ వృత్తి ఇవ్వాలి, GO నెంబర్ 46 రద్దు చేయాలి. దాంతోపాటు ఆర్టీసీ ఉద్యోగస్తులు కూడా నియామకం చెప్పేసి ప్రతి ఒక్క మాట మేనిఫెస్టోలో మాట్లాడిన ప్రతి ఒక్క 7-8 డిమాండ్లు ఏవైతే ఉన్నాయో వీటన్నిటి గురించి ప్రభుత్వం మా దగ్గర రావాలి, కూర్చోవాలి. ఇక్కడ ఒక్కొక్కటి ఒక్కొక్క సమస్య ఉంది. అన్ని సమస్యలు కలిపి ఒకటే వేదికగా నా ద్వారా ఒక అల్టిమేట్గా ఒక ఒత్తిడి, ప్రభుత్వం మీద ఒత్తిడి క్రియేట్ చేసి దీని ద్వారా అందరి సమస్యలు పరిష్కారం చేయాలి. ఒక్క సమస్య కాదు, అందరి సమస్యలు పరిష్కారం చేయాలి. మరి ఆర్టీసీ ఉద్యోగస్తులు తిప్పి 5,000 మంది కూడా ఉన్నారు. మరి వాళ్ళ గురించి ఎవరు మాట్లాడండి? డిఎస్సి రద్దు చేయాలంటున్నారు. ఆల్రెడీ 11,000 ఉద్యోగాలు నోటిఫికేషన్ ఇచ్చింది సార్. పోస్ట్పోన్ చేయాలంటున్నాం, పోస్ట్పోన్ చేయాలి. వాళ్ళు ఇచ్చిన 25,000 ఉద్యోగాలు నింపాలి. ఇంకో విషయం చెప్తున్నా, పోస్టులు పెరిగితే దెర్ ఈజ్ ఎ లాజిక్ ఇన్ దిస్.
గ్రూప్ 2 పోస్టుల్లో 783 పోస్టులు ఉన్నాయి. అవి సగం పోస్టులు ఇక్కడ చార్మినార్ జోన్లో ఉన్నాయి. నల్గొండ జోన్లో డీటీ ఒక్క డీటీ పోస్టు, భద్రాద్రి కొత్తగూడెంలో పోస్టే లేదు. పాయింట్ నెంబర్ 1. మెగా డిఎస్సి 25,000 వస్తే 12 సంవత్సరాలు చదువుకుంటూ వస్తున్నారు. సంవత్సరం క్రితం ఉన్నాడు 12 సంవత్సరాలు చదువుతున్నాడు. వీళ్ళందరికీ న్యాయం జరుగుతుందా? జరుగుతుంది కదా. దాంతోపాటు పోస్టులు పెంచితే ఈ 10 సంవత్సరాల నుంచి వెయిట్ చేస్తున్న నిరుద్యోగులకు న్యాయం జరుగుతుంది. దీని తర్వాత మధ్యలో 2-3 సంవత్సరాలు మీరు ఉద్యోగాలే వేయకండి. మళ్ళీ మీ ఎలక్షన్ మీ మ్యాజిక్ కోసం మళ్ళీ లాస్ట్ ఇయర్లో ఉన్నప్పుడు మీరు ఇంకోటి చేసుకోండి. ఇంకో విషయం మిత్రులారా మీరు గమనించాలి. ఇప్పుడు మీరు జోనల్ వ్యవస్థ ఉంది, దీన్ని డిస్ట్రిక్ట్గా మారుస్తూ ఉంటున్నారు. ఒకవేళ మార్చడానికి 2 సంవత్సరాలు టైం పడుతుంది. ఈ 2 సంవత్సరాల వరకు మీరు ఇది ప్రెసిడెన్షియల్ ఆర్డర్ నుంచి క్లియర్ కాలేదు కాబట్టి మేము నోటిఫికేషన్ వేయలేదు అంటారు. అప్పుడు ఏం చేస్తారు? ఇది కూడా ఒక కారణం అవుతుంది. ఇంతకుముందు ప్రభుత్వానికి ఒక కారణాలు దొరికినప్పుడు ఈ ప్రభుత్వానికి కారణాలు దొరకవా? సార్ మేము వీ హ్యావ్ నాట్ ఫాట్ ఫర్ ద 50,000 crores to alert the Musi river development. We have not fought for the farmers. రైతుల రుణమాఫీ గురించి మేము మాట్లాడడానికి వాళ్ళ గురించి కాదు. తెలంగాణ కోసం అన్ని తెగింపు చేసి ప్రాణత్యాగాలు చేసిన ఈ నిరుద్యోగ తెలంగాణ యువత కోసం this generation, this section of people have fought and went to the nook and corner of the society in the Telangana. Sir, కాబట్టి ఈ డిమాండ్ పరిష్కారం అయ్యేంత వరకు we will not go back on this hunger strike. రైట్. చాలా మంది నిరుద్యోగులు ఉన్నారు ఇక్కడ. ఏంటి చెప్పండి, డిమాండ్స్ ఏంది ముఖ్యం? తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా గతంలో విద్యార్థులు ఏదైతే ఉన్నారో వాళ్ళందరూ ఆందోళన చేసి వాళ్ళ తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీని అధికారంలో నిలబెట్టారు. ఎక్కడనో చెట్ల పుట్టల అంతరించిపోయిన కాంగ్రెస్ పార్టీని ఇలా నిద్ర లేపింది ఎవరంటే కేవలం నిరుద్యోగులే. ఈ నిరుద్యోగులు అనే విషయాన్ని ఆల్రెడీ తెలుగు రాష్ట్రాల్లో అర్థమైంది. తెలుగు రాష్ట్రాల్లో గతంలో కూడా చంద్రబాబు నాయుడు అలా ఒప్పుకుంటూ మెగా డిఎస్సీ మీద తొలి సంతకం చేసిండు. మీరు కూడా మెగా డిఎస్సీ చేస్తామని చెప్పేసారు. ఆ మెగా డిఎస్సీలో భాగంగా దగా డిఎస్సీ మళ్ళీ మీరు కూడా 0 పోస్టులు చేసిండు. గతంలో కేసీఆర్ చేసిన తప్పులు మీరు కూడా చేస్తారు. కాబట్టి మీకు ఒకటే చెప్తున్నాం రేవంత్ రెడ్డి గారికి, దయచేసి మీరు ఆల్రెడీ టీచర్ ప్రమోషన్స్ ఆల్రెడీ వేకెన్సీస్ అన్ని ఫుల్ఫిల్ అయిపోయినవి. టీచర్ ప్రమోషన్స్ అన్ని క్లియర్ అయిపోయినాయి. కాబట్టి ఆ టీచర్ ప్రమోషన్స్ ఏర్పడే 9,000 ఖాళీలతో పాటు 11,000 ఖాళీ కలుపుకొని 20,000తో కూడా మెగా డిఎస్సీ మీరు చేస్తామని చెప్పేసి అంటారు. కాబట్టి ఖచ్చితంగా మీరు మెగా డిఎస్సీని అమలు చేయాలని చెప్పేసి ఈ సందర్భంగా మేము డిమాండ్ చేస్తున్నాము. రేవంత్ రెడ్డి గారు దీన్ని ఖచ్చితంగా మీరు ఏవైతే దీన్ని ఛాలెంజ్ తీసుకోబోతున్నారు ఖచ్చితంగా మీ ప్రభుత్వాన్ని కూడా త్వరలోనే మీ కేసీఆర్ పెట్టినటువంటి గది పడుతుంది. మీరు ఎక్కడో ఉన్న మిమ్మల్ని అందరూ తీసుకొచ్చి నిలబెట్టింది కేవలం నిరుద్యోగులే. రాష్ట్రంలో కాలుకు బలపం వీళ్ళు మీ గురువు గారు స్వయంగా మీరు మన ప్రకటన చేశారు. ఆయన 18 గంటలు పనిచేసి మీ 16 గంటలు పనిచేస్తామని చెప్పి అన్నారు. కాబట్టి ఖచ్చితంగా మీరు కూడా 18 గంటలు పనిచేసే విధంగా మాకు నిరుద్యోగులకు న్యాయం చేయాలని డిమాండ్ చేస్తున్నాము. కేవలం గ్రూప్ 1లో పోస్టులు పెంచాలి, గ్రూప్ 2లో పెంచాలి, గ్రూప్ 3లో పెంచాలి. మెగా డిఎస్సీ ఖచ్చితంగా అమలు చేయబోతున్నారు. ఖచ్చితంగా రాష్ట్ర వ్యాప్తంగా మేము ఆందోళన చేస్తాం. ఇదే ఆందోళన ఖచ్చితంగా కొనసాగిస్తాం. రాష్ట్రంలో మొత్తం కూడా ఇదే కొనసాగుతుంది. మీకు మీ ప్రభుత్వాన్ని కూడా కేసీఆర్కి పట్టిన కదా మీకు కూడా పడుతుంది. కాబట్టి మీరు దయచేసి మీరు చూసుకొని మీ పరిపాలన చూసుకోవాలని మేము కోరుకుంటున్నాం. నిజంగా ఈ 7 నెలల్లో నిరుద్యోగులకు అన్యాయం జరిగిందా? చాలా అన్యాయం జరిగిందన్న. ఎందుకంటే మెగా డిఎస్సీలో 25,000 పోస్టులు అని మెగా నోటిఫికేషన్లు ఇచ్చాడు కదా మేనిఫెస్టోలో. ఇచ్చినప్పుడు ఏపీలో ఇప్పుడు 25,000 పోస్టులు ఉన్నాయి. ఇప్పుడు 16,000 పోస్టులు వేస్తుండే ఏపీలో. అది ఇప్పుడు ఏంది, ఇప్పుడు తెలంగాణలో మొత్తం ప్రమోషన్ చేశాడు. ఎందుకన్నా ఎస్ఏ నుంచి ఎస్ఏ పీడీ అంట, మాది ఫిజికల్ ఎడ్యుకేషన్ పీడీ. మాకు నోటిఫికేషన్లో 1600 పీటీ పోస్టులు అని చెప్పాడు. ప్రతి హై స్కూల్లో పీడీ అని చెప్పాడు. ఇప్పుడేమో ఒక పీటీ ఓన్లీ 184 పీటీ వేసాడు. ఓన్లీ 184 పీటీ పోస్టులు వేశాడు. మొత్తం తెలంగాణలో 22 కాలేజీలు ఉన్నాయి పీటీ. ఆ స్కాలర్షిప్లు ఎందుకు, ఈ ఫిజికల్ డైరెక్టర్ ఎందుకు అన్న? ఇవి తర్వాత భారతదేశంలో అవార్డ్స్ రావాలంటే, మెడల్స్ రావాలంటే ఫిజికల్ ఎడ్యుకేషన్ కంపల్సరీ కావాలా. కానీ ఒక స్కూల్లో ఒక ఎక్విప్మెంట్ లేదు, ఏది లేదు, ఆటలు లేవు, వస్తువులు లేవు, ఏం లేదు. ఎందుకన్నా ఈ తెలంగాణ నెక్స్ట్ 2036లో మన భారతదేశం ఒలింపిక్ నిర్వహించాలని చేస్తుంది. కానీ ఈ మెడల్స్ రాకపోవడానికి కారణం ఎందుకు? చిన్న దేశాలు మంచిగా 100 మెడల్స్ కొడుతున్నాయి. మన దేశం ఎంత పెద్ద 140 కోట్ల జనాభాని ఏం చేస్తుంది మనము? మాకు ఎందుకు ఇంత నిర్లక్ష్యం చేస్తుంది? ఫిజికల్ ఎడ్యుకేషన్ డైరెక్టర్ ఎందుకు అసలు? ఫిజికల్ డైరెక్టర్ను ఆటలు మాకు ఇంత ప్రాబ్లం ఎందుకు ఇస్తుంది? అంత గవర్నమెంట్ ప్రతి హై స్కూల్లో పీడీఎస్ అని చెప్పింది, ఆయన ఇవ్వట్లేదు ఎందుకు? ఓన్లీ 184 పోస్టులు వేశారన్న. ఇప్పుడు మాకు అంతా ఎందుకన్నా? మేము సంబంధించిన నాయకులు ఉన్నారు, మద్దతు ఇస్తున్నారు. ఎట్లా? మేము తప్పకుండా అంటే నిరుద్యోగుల పక్షాన జనసేన స్టూడెంట్ వింగ్ ఎప్పుడు మద్దతుగానే ఉంటుంది. ఆత్మీయ మిత్రుడు మోతీలాల్ నాయక్ గారు చేసిన ఈ కార్యక్రమాల్లో జనసేన విద్యార్థి విభాగం పూర్తి మద్దతు తెలుపుతుంది. ఏవైతే 10 డిమాండ్లు ఉన్నాయో ఆ డిమాండ్ని ప్రభుత్వం యథావిధిగా దాన్ని నిర్వర్తించాలి. అదేవిధంగా గ్రూప్ 2లో 2,000 పోస్టులు, గ్రూప్ 3లో 3,000 పోస్టులతో సహా ఈ 10 డిమాండ్ను నిరుద్యోగ వృత్తితో సహా 46 జియోని రద్దు చేయడమే కాకుండా డిఎస్సి మెగా డిఎస్సీల పోస్టులు కూడా పెంచడానికి కృషి చేయాలని ఈ ప్రభుత్వాన్ని కోరుకుంటున్నా. ఇప్పటికే 7 నెలలు కావస్తుంది, కానీ ఎటువంటి నిరుద్యోగుల పక్షాన మాట్లాడినా ఈ ప్రభుత్వం లేదు. కావున గత ప్రభుత్వాన్ని గద్దెదింపించిన ఈ నిరుద్యోగులే ఈరోజు ఈ ప్రభుత్వాన్ని కూడా నిలదీసే గల్లా పట్టే రోజులు వచ్చినాయి. కాబట్టి
ఎప్పుడైనా సరే నిరుద్యోగుల పక్షాన ఉన్న ప్రభుత్వమే ఎల్లకేళ్ళకి గెలుస్తుందని ఈ సందర్భంగా తెలుసుకుంటాం. పూర్తి మద్దతు కూడా ఉస్మానియా యూనివర్సిటీ జనసేన విద్యార్థి విభాగం పూర్తి మద్దతు మోతీలాల్ గారిని తెలపడం జరుగుతుంది ఈరోజు. ఇంకెవరు ఉన్నారు? ఆస్పిరెంట్స్ ఉన్నారా? గ్రూప్ 1 గ్రూప్ 2 డిఎస్సి మీరేనా? గ్రూప్ 2నా? చెప్పండి. యాక్చువల్లీ ఏంటిదంటే ఆ రోజుల్లో తెలంగాణ మూమెంట్లో మనం చదువుతాం ఏమని అంటే 1969లో ఇదే సింగరేణిలో ఉద్యోగాలు ఆంధ్ర వాళ్ళు కొట్టేశారని చెప్పేసి ఆ రోజు రవీంద్రనాథ్కి రామస్వామి వచ్చేసి ఆ రోజు అమర నిరాహార దీక్ష కొరకు ఎలాంటి ఫైట్ చేయాల్సి వచ్చిందో అదే కర్మ ఈరోజు మాకు ఈ తెలంగాణ వచ్చిన తర్వాత పట్టడం అనేది చాలా దురదృష్టకరం. ఇంకో విషయం ఏంటిదంటే మొన్న మేము యాక్చువల్లీ 20వ తారీఖు రోజున మేము ధర్నా చౌక్ దగ్గర ధర్నా చేయడం జరిగింది. ఆ మాటలు విని మరి దుద్దిర్ల శ్రీధర్ బాబు చెవులో ఏమన్నా దూదులు పెట్టుకున్నారో ఏమో నాకు తెలియదు. ఎందుకంటే ఆ శ్రీధర్ బాబు వచ్చేసి ఇది యథావిధిగా ఎగ్జామ్కి టైంకి ఎగ్జామ్ జరుగుతుందని చెప్పేసి చెప్పారు. కానీ మాకున్న ఏంటిదంటే గతంలో జరిగిన ఎలక్షన్ వల్ల మమ్మల్ని వీళ్ళే తీసుకెళ్లారు. ఏంటిదని మన గవర్నమెంట్ వస్తే మనకు వెసులుబాటు ఉంటుంది, మీకు పోస్టులు పెరుగుతాయి అని చెప్పేసి మమ్మల్ని ప్రలోభపెట్టి మమ్మల్ని ఆ రోజు ట్రాప్ చేసేసి ఈ రోజేమో యథావిధిగా పోస్టులు పెంచకుండా అదే కేసీఆర్ యొక్క మాటల్లాగా గుంటనక్క లెక్క ఉండి మాట్లాడిన మాటల లెక్కన మీరు మాట్లాడితే ఇప్పుడు మాకు జరిగేది ఏముంది అంటే ఎవరిని ట్రాప్ చేద్దాం అనుకున్నారు మీరు ఈరోజు? అంటే మాకు పెంచి పెట్టడం వల్ల జరిగే లాభం ఏంటిదంటే అదే టీఆర్ఎస్ గవర్నమెంట్లో 10 సంవత్సరాలు ఉద్యోగాలు సరిగా నింపక అందరం ఇక్కడనే ఉన్నాము. వయసు అయిపోతూ ఉంది. అంటే ఒక విద్యార్థి సంపాదించే వయసు అంతా ఇక్కడ కరిగిపోయినప్పుడు మేము ఏం చేయలేం బయటికి. అందుకనే పాత నీరు పోవాలి, కొత్త నీరు ప్రవహించాలి, అది వాస్తవమే. కానీ ఈ పాత నీరుకు ఉన్నదే కదా త్యాగాలు చేసింది. ఈ త్యాగం చేసిన ఈ పాత నీరుకి మీరు కొంచెం వెసులుబాటు కల్పించి పోస్టులు పెంచి మనల్ని కొంచెం డిసెంబర్లో ఎగ్జామ్ పెట్టే విధంగా చేసి ఎంత వేకెన్సీస్ ఉన్నాయో సరే మేము చెప్పింది మీకు ఎలిజిబిలిటీ కాకపోవచ్చు పెంచే విషయంలో, కానీ ప్రజెంట్ ఇప్పుడు ఎంతవరకు ఖాళీలు ఉన్నాయో అన్నీ పెంచి మాకు వెసులుబాటు కల్పిస్తే బాగుంటుంది. ఇంకో విషయం ఏంటంటే 2-1కి డిస్టర్బ్ ఏమవుతుందంటే ఆగస్టు 8-9కి 2 పెడతా ఉన్నారు, అది ఎంసీక్యూ. అదే అక్టోబర్ 21కి వచ్చేసి మెయిన్స్ జరుగుతూ ఉంది. కానీ మెయిన్స్ ప్రిపేర్ అయ్యే విధానం వేరు, గ్రూప్ 1కి ప్రిపేర్ అయ్యే విధానం వేరు. కాబట్టి రెండింటికి కొంచెం డిస్టర్బెన్స్ అవుతూ ఉంది. అందుకనే 2-1ని ఎందుకు ఇది చేయాలంటున్నామంటే మనకు యూపీఎస్సీ అనేది గ్రామీణ మారుమూల ప్రాంత విద్యార్థులకు యూపీఎస్సీ అనేది ఛాన్స్ రాదు. ఎందుకంటే ఆ చదువులు అప్పటి చదువులు అలా ఉన్నాయి, అక్కడ వెళ్ళి చదివే వెసులుబాటు లేదు. కానీ ఈ తెలంగాణ గవర్నమెంట్లో ఈ తెలంగాణలో ఉన్న టీఎస్పీఎస్సీ యొక్క అత్యున్నతమైన పోస్టులు ఏమైనా ఉన్నాయంటే 213 అన్నట్టు. ఈ 213కి కనీసం ఒక మారుమూల విద్యార్థులు అనే ప్రిపేర్ అయ్యే అవకాశం ఇవ్వనప్పుడు లాస్ అయిన వాళ్ళు అవుతాం. అంటే ఇక్కడ గవర్నమెంట్ కాంగ్రెస్ దేని ద్వారా వచ్చింది మీరు ఒక్కసారి క్షుణ్ణంగా అర్థం చేస్తే మీకు వచ్చినవి రూరల్లో మాత్రమే, అర్బన్లో కాదు. అందుకనే ఈ ఓటు వేసిన విద్యార్థులందరూ మాత్రమే వాళ్ళ యొక్క ఇక్కడ చదివిన ఎవరినన్నా టచ్ చేసి అడగండి మీరు, ప్రతి మెంబర్ యొక్క తల్లిదండ్రులు వ్యవసాయదారులు మాత్రమే. అందుకనే మాకు ఈ అవకాశం కల్పించకుండా మీరు ఎగ్జామ్లు పెడితే మేము ఆ గందరగోళానికి గురయ్యి ఏది లేకుండా ఇంటికి వెళ్ళడం అంటే మాకు చాలా దరిద్రమైన పరిస్థితి వస్తుంది. అందుకనే ఏంటిదంటే వీళ్ళకి పెంచి మాకు ముందు అంటే డిసెంబర్లో ఎగ్జామ్ వేస్తే బాగుంటుంది. అందుకనే గ్రూప్ 1 గ్రూప్ 2 అనేది మాకు యూపీఎస్సీ లాంటిది, ప్రతి ఒక్కడి కళ ఇది. అందుకనే అది డిఎస్సి రాసే వాళ్ళు కావచ్చు, వాళ్ళకి మళ్ళీ గ్రూప్ 2కి 7 days కూడా లేదు. అంటే ఒక గ్రామీణ విద్యార్థి గ్రూప్ 2 గ్రూప్ 1 రాసే అర్హతని కోల్పోతాడు. కాబట్టి ప్రధానంగా దీన్ని మేము డిమాండ్ చేస్తుంది ఏంటంటే అవి పెంచి డిసెంబర్లో వేయాలని చెప్పేసి కోరుతా ఉన్నాం. డిమాండ్ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వము ఏదైతే ఎన్నో ఆశలుగా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఇప్పుడు ఏర్పడింది కేవలం నిరుద్యోగుల ఆశలతోనే. మెయిన్గా నిరుద్యోగులు ఊరూరుకోయి మా సొంత డబ్బులతోన మేము ఏ పార్టీ తన కన్సర్న్ లేకుండా ప్రభుత్వం మారాలి, ప్రభుత్వం మారితే మా బతుకులు మారుతాయని కొట్లాడినాం. అయితే వచ్చిన తెలంగాణ ప్రభుత్వం కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజాపాలన అనుకుంటూ, తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం వచ్చిన తర్వాత ప్రజాపాలన అనుకుంటూ నిరుద్యోగులను పెడచెవిన పెట్టే ప్రయత్నం చేస్తూ ఉన్నది. కాబట్టి దీన్ని తీవ్రంగా తీసుకుంటూ ఈరోజు ఉస్మానియా యూనివర్సిటీ జేఏసీగా అన్ని సంఘాలు కలిసి ఇలా ఏదైతే మోతీలాల్ ఆమరణ నిరాహార దీక్ష చేస్తున్నాడో దానికి మద్దతు తెలపడం జరిగింది. అదేవిధంగా తెలంగాణ ప్రభుత్వం దీన్ని క్లియర్గా తీసుకోవాలి, నిరుద్యోగులను పెడంచెవిన పెట్టకుండా వారికి ఉన్న డిమాండ్స్ అన్ని వెంటనే పరిష్కరించాలి. అన్ని సమస్యల మీద ఏదైతే తెలంగాణ ప్రభుత్వం సమీక్షలు నిర్వహిస్తుందో మేము ముఖ్యమంత్రి గారిని ఒకటే క్వశ్చన్ చేస్తా ఉన్నాం. డిమాండ్లో ప్రభుత్వ పెద్దల ముందు పెట్టరా మీరు కలిసే ప్రయత్నం కలిసిరా ఎవరినన్నా ఎమ్మెల్యేలు మంత్రులు? ఇప్పుడు దాకా అన్ని మంత్రులని అందరు ఎమ్మెల్యేలని మేమైతే గెలిపించుకున్నామో అంతమంది 64 మంది ఎమ్మెల్యేలను కలిసినా ఇట్లా దాని ద్వారా ఎలాంటి ప్రయోగం లేదు.
అది పోగా ఏదైతే శ్రీధర్ బాబు మాట్లాడారో చాలా నీచంగా మాట్లాడారు నిరుద్యోగుల గురించి, దాన్ని తీసుకొని ముఖ్యమంత్రి గారు ఇవాళ వెంటనే సమీక్ష నిర్వహించాలని కోరుకుంటున్నాం. తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత కూడా ఈ ధర్నాలు రాస్తారోకోలు ఎక్కడ కూడా ఆగట్లేదు. ఖచ్చితంగా అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ ఇచ్చినటువంటి హామీలను నెరవేర్చాలంటూ కూడా నిరుద్యోగ జేఏసీకి సంబంధించిన ఉస్మానియా యూనివర్సిటీ నాయకులు ప్రధానంగా ఆరోపిస్తున్నారు. సో ఈ డిమాండ్లు ప్రభుత్వ పెద్దలు చూసి మరి వీళ్ళ బాధలు చూసైనా కూడా నెరవేరుస్తారా లేదా అనే అంశాల గురించి చూడాల్సింది. కెమెరా పర్సన్ మణితో భార్గవ్, మైక్ టీవీ, ఉస్మానియా యూనివర్సిటీ నుంచి.